మళ్ళీ ఏమైందమ్మా? అరే ఎంత బంగారమో! బంగారమా? ఇక్కడ ఏది? అరే బాబా నీకు బంగారం విలువ కూడా తెలియటం లేదు. ఇగో ఈ సంచి ఇక్కడ ఉంచు. ఎక్కడ పెడతా? BMW కారేసి పోతానన్నాడు నా మొగుడు. అసలు దీనికి చెత్త అని పేరు పెట్టినోడు కనిపిస్తే నరికేయాలి బంగారపు గనులు. అరే ఏంద్రాబాయ్ పొద్దున్నే ఇంట్లో ఏం తినొచ్చినట్లేడు. నా మీద దేగేయమంటున్నాడు. వీడికి ఎలా ఎలా కూడెట్టకూడదు బాగా. ఏమైందిరా బాబుకి? ఏం చెప్పమంటారు? పొద్దునే ఒక బేరం తగిలిందిరా, తలకాయ నొప్పి. ఇప్పుడే మొత్తం వదిలించుకొని వస్తున్నా. ఛీ, పొద్దునే ఒక బేరం తగిలిందిరా. అరే బాయ్ యాడున్నావు? మేడం వస్తున్నా మేడం, ఇక్కడే ఉన్నా. వచ్చేస్తున్నా 2 minutes. ఓకే ఓకే. లొకేషన్ ఇదే కదా, మరింత దరిద్రంగా ఉంది. ఇంటికి మేడం ఎక్కడ ఉంది? ర్యాపిడోనా? అవును, నీకెందుకు? అరే బాయ్ బుక్ చేసింది నేనే. అంటే మీ అవతారం అది చూస్తుంటే కొంచెం చేసింది మీరా? మిమ్మల్ని ఎక్కించుకోవడం కుదరదు. ఏ నేను మనిషిలా కనపడతలేదా? అంటే మీ అవతారం అది చూస్తుంటే కొంచెం ఏ నా అవతారానికి ఏమైంది? అసలు నీకు నా సంగతి తెలియదు అనుకుంటా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నాకు 2 బిల్డింగ్లు ఉన్నాయి. 2 బిల్డింగ్లా? iPhone 17 Pro Max. ఇదిగో చూడు, BMW కారేసి పోతానన్నాడు నా మొగుడు. ఫోన్ ఎత్తట్లేదు నా కొడుకు. ఏడ చచ్చినాడో ఏమో, అందుకే ర్యాపిడో బుక్ చేశా. తీ నడుదాం. BMW కారు ఉందా? ఓడి దేవుడా, రోజు మీ ఆయనే తీసుకెళ్తాడా కారులో? సార్, నోటి దొరుకుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. రోజు నా కోసం కారేసుకొస్తాడు. నా పిల్లలు ఫార్చ్యూన్ లో స్కూల్కి వెళ్తారు. లోటస్ పాయింట్ తెలుసా? అక్కడే మా బిల్డింగ్. ఎలా బతికే బాగుంది. నన్ను పుట్టించావు, ఎందుకు పుట్టించావు తెలియట్లేదు. ఇప్పుడు ఏంటి, నీకు కూడా మాలాగా అవ్వాలని ఉందా? మీ దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయండి? బోల్డ్ ఉన్నాయి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ చెత్త ఏరుకోవాలి. వద్దులే అమ్మా, నాకు ఇదే బెటర్. సరే అండి, ఓటీపీ చెప్పండి. 8814 చూసావా? చూడకుండా చెప్పేసా. సరే గాని ఇదిగో ఈ సంచి ఇక్కడ పెడతానంటే తీసే. ఏం కాదులేరా బాయ్, నడు. అమ్మా ఏంట్రా ఈ వాసన? ఏం పెట్టిందో ఏంటో అండి, వాసన వస్తుందండి. అది నాకు 15 ట్రక్కులు ఉన్నాయి తెలుసా? అవునా? మీ వ్యాపారం మంచి జోరు మీద ఉన్నట్టుంది. మరేంటనుకున్నావు, నా 4 చెల్లెల్ని అమెరికా పంపించా. అవునా? ఇదిగో చూడు, 5 కోట్లు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇంకొక 2 కోట్లు సంపాదిస్తే లైఫ్ సెటిల్. 5 కోట్ల? వామో వామో, చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు. ఎంత కలకలకల్లాడిపోతుందో ఈ ఏరియా. ఈ చూస్తుంటే నేనే కాదు, నా పిల్లలు తరతరాలు కూడా హాయిగా బతికేయచ్చు. ఓసోసి ప్రజలారా, మీరు ఇలాగే చెత్త పడేస్తూ ఉండండి. అదే చెత్తతో నేను నా భవిష్యత్ అంతా ప్లాన్ చేసుకుంటూ ఉంటా. అసలు దీనికి చెత్త అని పేరు పెట్టినోడు కనిపిస్తే నరికేయాలి బంగారపు గనులు. ఏమైందమ్మా? లొకేషన్ ఇంకా రాలేదు కదా? లేదు, ఒక్కసారి ఏంటమ్మా? పద నడు. అసలు నీకు ఇంకో క్వశ్చన్ చెప్పాలంటే, అసలు ఈ చెత్త వల్ల మళ్ళీ ఏమైందమ్మా? అరే ఎంత బంగారమో! చాలా సెకలు ఉన్నారా నీలో? బంగారమా? ఇక్కడ ఏది? అరే బాబో నీకు బంగారం విలువ కూడా తెలియటం లేదు. ప్రపంచం అంతా ఇప్పుడు దీని మీదే బంగారం ఏలాతుంది. అరే కనపడటం లేదా? కళ్ళు ఏమైనా పోయినాయా? ఇంత బంగారం పెట్టుకొని ఇక్కడ. ఏంటి ఇదంతా బంగారమా? అరే ఈ చెత్త అంతా పట్టుకొని బంగారం అంటదరా ఏంట్రా బాబు? అలాగెక్కడ దొరికిందిరా బాబు ఈ కస్టమర్? ఒక్కటే వాసన పొద్దున్న నుంచి.
మా తల్లి రామ్మా, వేరే వేరే చూసుకోవాలి మళ్ళీ. ఇక్కడ పొద్దు నుంచి కంపుకి కంపుకి బుర్ర కూడా పనిచేసి రావట్లేదు. వచ్చేస్తున్నా ఇదేనమ్మా నా వ్యాపారం. ఎంత సరుకు దొరికిందమ్మా ఇవాళ. అబ్బో, డబ్బే డబ్బు. నడే టైం అయిపోతుంది, నడవే. అమ్మా ఈసారి మాత్రం బండి ఎక్కడ ఊరుకొని ముందే చెప్తున్నా. ఎక్స్ట్రా ఇస్తాలే పదా. ఎక్స్ట్రా ఇచ్చినా కుదరదు, ముందే చెప్తున్నా. సరే పద. అసలు త్వరలో నేను ఒక విమానం కూడా కొనబోతున్నాను తెలుసా. ఏంటి వచ్చేసామమ్మా, వచ్చేసాం ఇక్కడే. వచ్చేసామా? ఆ. ఇదే మా ఇల్లు. ఇది మీ ఇల్లు? ఎంత అయింది? 78. 78. సరే పట్టుకో. పట్టుకో. ఇవన్నీ ఇస్తావేటమ్మా డబ్బులు అడిగితే? ఈ అమ్మేసుకో, డబ్బులు వస్తాయి. అలా కుదరదు, డబ్బులు. అరే బాయ్, ఏం మాట్లాడుతున్నావు? తక్కువ అంచనా వేయకో, డబ్బులు వస్తాయి. ఇదిగో 3 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు. కుదరదు, డబ్బులు. సరే ఓ పని చేయి, 40 రూపాయలు వేస్తాను, మిగతాయి అవి అమ్మేసుకో. 40 అండి మొత్తం. లేదు నా దగ్గర డబ్బులు లేవు, 40 ఉన్నాయి, 40 ఇస్తాను, ఇవి అమ్మేసుకో. డబ్బులు అడిగితే ఇవన్నీ ఇచ్చి నన్ను అమ్ముకోమంటది ఏంట్రా? పొద్దునే లేచి ఎవడ మొహం చూసాను ఏంటో, ఇలాంటి బేరం తగిలిందేంట్రా దేవుడా. బాబా, ఇలా అయితే వ్యాపారంలో చాలా కష్టం. నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి. టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. సరే డబ్బులు వేసేసాను, చూసుకో. సరే కనీసం ఎక్కడ డబ్బులు తెచ్చుకోవాలో కనీసం అదేనా చెప్పమ్మా, ఇది దండం పెడతా. అది కదుగో, ఆ రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో. అక్కడ షాప్ ఉంటది, సిరి పక్కీర్ పంపించిందని చెప్పు. సరేనా? డబ్బులు కుత్తి ఎక్కువ ఇస్తాడులే, నా పేరు చెప్పు. సరే. ఏంట్రా నాకు ఈ కర్మ, నేనేంటో ఈ అమ్ముకోవడం ఏంటో, బతుకేంట్రా ఎలా తగలడింది. నాకు అదే కెనడ కలిగిందిరా. ఏదేమైనా జీవితంలో ఎలా బతకాలో మాత్రం ఆవిడ చూసి ఈరోజు చాలా నేర్చుకున్నాను రా.